ఇదిగోండి మా పిల్లలకి రోజు నేను లేట్గా లెగడం వల్ల పిల్లలు నేను కూడా లేట్గానే లేసాము. బెండకాయ ఫ్రై చేశానండి. వాళ్ళకి లంచ్ బాక్స్ లేట్గా నేను తర్వాత పంపిస్తానులే అని ముందు వాళ్ళని పంపించేశాను, ఈయనతో పంపిద్దామనేసి. వాళ్ళకి బెండకాయ వేపుడు, వారంలో బెండకాయ వేపుడు ఒకసారి, గుడ్డు కూర ఒకసారి, క్యారెట్ వేపుడు అలా చేస్తూ ఉండాలండి. కూరలు వండడం వీళ్ళకి సాయంత్రం అట్లా వచ్చినప్పుడు కూరలే పెడతానండి. వేపుళ్ళు ఎలాగా లంచ్ బాక్స్లో పెడతాను కాబట్టి ఇంకా కూరలు పెడతాను. మా పిల్లలిద్దరికీ బెండకాయ వేపుడు అంటే చాలా ఇష్టం అండి. రోజు బెండకాయ వేపుడే ఎక్కువ పెట్టమంటారు. ఇదిగోండి ఇప్పుడు లంచ్ బాక్స్ బెండకాయ వేపుడు చేశాను. తర్వాత మళ్ళీ పెరుగు పెట్టకపోతే రోజు వేపుడు పెడతాం కదండి, బెండకాయ వేపుడుతో తిని తర్వాత మళ్ళీ పెరుగుతో తింటారు. ఎందుకంటే వాళ్ళకి వేపుళ్ళ వల్ల వేడి చేసేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు ఖచ్చితంగా పెరుగన్నం కూడా పెట్టాలండి. ఒకటే చేసేసి కూర పెట్టకూడదు, పెరుగుతో కూడా పెట్టాలి. తర్వాత పెరిగేసి పెడతానండి. పెరుగు కంపల్సరీ పెట్టాలి వాళ్ళకి, ఎందుకంటే పిల్లలు వేపుళ్ళు తింటారు కదా, వాళ్ళకి వేడి చేసేస్తుంది అనేసి కంపల్సరీ పెరుగు పెడతాను. మా పిల్లలిద్దరూ పెరుగు చాలా ఇష్టంగా తింటారండి. రోజు డైలీ కంపల్సరీ పెరుగు ఉండాలి. నేను మామూలుగా అయితే చేతితో కలపనండి. ఈరోజు లంచ్ బాక్స్ టైంకి పంపిస్తున్నాను కాబట్టి చేతితో కలుపుతున్నాను. రోజు ఒక గరిటతో కలిపేసి చెయ్యి పెట్టకుండా వాది నీరు వచ్చేస్తుంది కదా అనేసి చేతితో చెయ్యి పెట్టను అసలు. పెరుగన్నం పెట్టేశాక స్నాక్స్ ఏదో ఒకటి కావాలండి. మా పిల్లలకి కంపల్సరీ స్నాక్స్ పెట్టమంటారు. ఒక బాబు వద్దంటాడు, ఒక బాబు పెట్టమంటాడు. ఇదిగోండి లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను నా పిల్లలకి. స్నాక్స్ అండి ఇవి నువ్వులుండలో, ఇవేమో చక్కెరకేళి అరటిపండు, మా బాబుకి ఇష్టం. ఇదిగోండి మా ఏంజిల్ చూడండి, వంట అయిపోయింది. మా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇంకా దీంతో ఉంటానండి. దీంతో ఆడుకుంటూ వీడియోస్ తీస్తూ ఉంటానండి. నాకు టైం పాస్ అవుద్ది. మళ్ళీ 2:30కి నేను షాప్కి వెళ్ళిపోతాను మా అత్తయ్య గారికి లంచ్ బాక్స్ పట్టుకుని. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.